చేస్తుందో తెలీదు. సో కొన్ని సెకండ్ల ముందు ఒక వీడియో రిలీజ్ చేసి చేస్తామని చెప్పి మరి చేసింది, చేసి చూపించింది. కేవలం ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలపై కానీ రక్షణ శాఖకు సంబంధించి పాక్ రక్షణ శాఖ ఎక్కడ కూడా ఇంతరవ్వ అవాంతరం జరగకుండా టార్గెట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఆపరేషన్ సింధూర్ అంత ఖచ్చితత్వం చేసింది. సో దానికి శభాష్ అని చెప్పాలి. సో ప్రధానంగా మీ స్పందన ఏంటి? ఇప్పుడు రాజశేఖర్ గారికి, రామ్మోహన్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా ఈ మొన్నటి జరిగిన ఏదైతే ఈ స్ట్రైక్ ఉన్నదో అందరికి మనం అందరం కూడా హర్షధ్వానాలు వెలిబుచ్చాలి. ముఖ్యంగా ఆర్మీకి, ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. విషయం ఏంటంటే ఇక్కడ భారత ప్రభుత్వం, భారత సమాజం గత దాదాపుగా 40-45 సంవత్సరాల నుంచి వెళ్ళి అనేకమైన దాడులను, అనేకమైన వాళ్ళ యొక్క ఏదైతే ఇవి చర్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తట్టుకుంటూ రావడం జరిగింది. అంటే ఒక స్టేజ్, అంటే ఒక దశకు వచ్చారు. అంటే ఏ ప్రభుత్వం కానీ, ఏ సమాజం కానీ, ఏ దేశం కానీ భరించలేనంత వ్యవస్థకు వాళ్ళు తీసుకుపోయారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా ఇది మనం ఒక నేపథ్యం, ఒక 2 నిమిషాలు చెప్తాం. నేపథ్యం చెప్తే తప్ప మనకు అర్థం కాదు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ 40 ఏళ్ళు ఏర్పడిన తర్వాత మిలిటరీదే రాజ్యం. అక్కడ మన లెక్క అక్కడ సివిలియన్ గవర్నమెంట్ అంటే మన లెక్క ఎన్నుకున్న గవర్నమెంట్, ప్రధానమంత్రి, పార్లమెంటు, ప్రెసిడెంట్, ఆ సిస్టమ్ పేరుకే ఉంటుంది. కానీ వాస్తవంగా నడిపించేదంతా కూడా మిలిటరీలో ఉన్న వాళ్ళ ఈ యొక్క కోర్ గ్రూపు. దానికి ఐఎస్ఐ ఉంటుంది. ఐఎస్ఐ ఈ ఉగ్రవాదం తయారు చేసి యాంటీ ఇండియా, అంటే ఆ పాకిస్తాన్ ఏర్పడ్డదే యాంటీ హిందుత్వ, అంటే హిందువుల వ్యతిరేకతతోని, భారతదేశ వ్యతిరేకతతోని అది విడిపోయి ఏర్పడ్డ వ్యవస్థ అది కంటిన్యూ అవుతూ రావడం జరిగింది. వచ్చి దాదాపుగా 48లో ఒక యుద్ధం అయింది, 65లో ఒక యుద్ధం అయింది, 71లో ఒక యుద్ధం అయింది, 99 2000లో కార్గిల్ వార్ అదొక యుద్ధం అయింది. ఇంకా చిన్న చిన్న అనేకమైన సంఘటనలు జరిగింది. ఈ సంఘటనలు ఎప్పుడు కూడా భారతదేశం మీద దండయాత్ర కూడా భారతదేశ ఒక పొరుగు దేశం, ముఖ్యంగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా అది ఒక అఫెన్సివ్, అంటే ఒక యుద్ధం చేయలేదు. కాబట్టి 2025 అంటే మొన్న పహల్గామ్లో ఏప్రిల్ 22లో జరిగిన సంఘటన తర్వాత భారత సమాజంలో ఉన్న ఓపిక అంతా కూడా నశించిపోయింది. ప్రజలలో కానీ, పరిపాలకులలో కానీ, మేధావులలో కానీ, లేకపోతే సైన్యంలో అందరిలో కూడా ఒక విధమైన ఆ ఓపిక పోయి మనం ఇప్పుడు నెవర్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పకపోతే ఇండియా అన్నటువంటి ఒక బలమైన దేశంగా ఉండదాలదు. అనేకమైన సవాళ్ళు ఉంటాయి. మనం వదిలిపెట్టా కొద్ది ఈ విధంగా చేస్తున్నాడు. గట్టి నిర్ణయానికి వచ్చినట్టు తొందరపడి చేయలేదు. చాలా నిర్ణయం క్యాల్కులేటెడ్ గా అన్ని వైపుల నుంచి వెళ్ళి, అన్ని కోణాల నుంచి వెళ్ళి మరీ తరిచి చూసుకొని అఫెన్స్ అండ్ డిఫెన్స్, మనం ఇట్లా పోతే ఏం జరుగుతుంది, వాడేం చేస్తారు, అన్ని విధాలు అన్ని కోణాల నుంచి వెళ్ళి మొత్తం ఒక ప్లాన్ తయారు చేసుకొని మొన్న ఏది ఈ చేయడం జరిగింది. ఏది టెర్రరిస్టుల మీద ఆపరేషన్ సింధూర్ అటాక్ చేయడం జరిగింది. అయితే ఇది మొదట్లో ఆపరేషన్ సింధూర్ లో ఓన్లీ ఈ టెర్రరిస్ట్ ఎందుకు టార్గెట్ చేశారు, మిలిటరీని కానీ లేకపోతే మిగతా ఎకనామిక్ టార్గెట్స్ కానీ మిగతా ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వాటి జోలికి ఎందుకు పోలేదంటే, మొట్టమొదటి ప్రపంచానికి చెప్పదలుచుకునేది అంటే ప్రపంచం కూడా భారతదేశానికి ఇచ్చిన ఒక బ్లాంకెట్ చెక్ ఏంటంటే టెర్రరిజం మీద మేము ఏ మాత్రం కూడా సహించేది లేదు. టెర్రరిస్టులు ఎక్కడున్నా, ఏ రూపంగా ఉన్నా, ఏ దేశంలో ఉన్నా టెర్రరిస్టులు కాబట్టి టెర్రరిస్టులను దెబ్బతీయడంలో 100% మా మద్దతు ఉంటుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ చైనా కూడా నచ్చుకుంటా చెప్పడం జరిగింది. కాబట్టి మొదట్లో ఏం చేశానంటే ఒక ఎత్తుగడ రీత్యా ఈ ఏదైతే అంతకుముందు మామూలుగా వాళ్ళని చంపేవాళ్ళు, దొరికితే చంపేవాళ్ళు, లేకపోతే అక్కడక్కడ మన సర్జికల్ స్ట్రైక్ జరిగింది 16లో, తర్వాత 19లో మన పుల్వామా దాని అది ఆ ఏరియాలో ఎయిర్ స్ట్రైక్ చేసిన పుల్వామా ఎఫెక్ట్ తర్వాత ఇవన్నీ కూడా చిన్నవి. కానీ మొన్న జరిగింది ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతున్నదో అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్, వాళ్ళ ఐడియాలజీ, మదరాసాస్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా మిలిటరీ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్సిఏ. అది పెద్ద ఎత్తున మొత్తం పాకిస్తాన్లో ఉన్న అన్ని కేంద్రాలను ఐడెంటిఫై చేసి అది ఒక విధంగా దానికి కొంతమేరకు ఇజ్రాయెల్ సాయం చేసింది, కొంతమేరకు అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇచ్చారు, ఇన్పుట్స్ ఇచ్చారట కొంత. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు పిన్ పాయింట్ గా చేశారు, ఇక్కడిక్కడ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇక్కడెక్కడ వీడు ఉన్నాడు, ఇక్కడెక్కడ వీడు ఉన్నాడు. అంత తెలియదు అటాక్ చేయడంలో ఎంత దూరం ఉన్నది, వాని ఇల్లు ఎక్కడ ఉన్నది, వాని కత్తి ఎక్కడ ఉన్నది, ఈ మిసైల్స్ ఎట్లా కొడితే దెబ్బ తాకుతుంది, అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చూసుకున్న తర్వాతనే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ఏదైతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ స్థావరాలు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నారో వాటి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో ప్రపంచానికి చెప్పింది ఏంటంటే, ఎస్ మేము టెర్రరిస్టులను పాకిస్తాన్ దాడి చేయడం లేదు, పాకిస్తాన్ మిలిటరీని దాడి చేయడం లేదు, ఇంకో ఇన్స్టలేషన్ అంటే ఇంకో వ్యవస్థ మీద దాడి చేయడం లేదు, కేవలం మా పోరు ఏదైతున్నదో టెర్రరిజమేనే, తీవ్రవాదం మీదనే, తీవ్రవాదులను మట్టి పెట్టడం, తీవ్రవాద స్థావరాలను మట్టి పెట్టడం ఉద్దేశం కాబట్టి మేము దాని మీద అటాక్ చేస్తున్నామని. అది చేయడం ఒకేత అయితే, ఆ చేయడంలో పిన్ పాయింట్ గా కరెక్ట్ గా వాళ్ళ స్థావరాలు ఏవైతే ఆ 9 ప్రాంతాలలో 24 అటాక్స్ ఏవైతుందో అది పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది. ఆ పర్ఫెక్ట్ గా చేసినప్పుడు మనం ఇండియన్ ఆర్మీకి కానీ, ప్రభుత్వానికి కానీ, ఎన్సీఏ కానీ, మిగతా అన్ని ఏజెన్సీస్ కానీ మనం కాంప్లిమెంట్ అంటే కంగ్రాచులేషన్ చెప్పాల్సిన అవసరం ఏంటంటే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్ గా డిమోరలైజ్ చేసి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఏ మాత్రం కనుక్కోకుండా ఇన్ని 9 ప్రాంతాలలో 24 దాడులు 25 నిమిషాల్లో చేయడం జరిగింది. అది ఒక పెద్ద గొప్ప మిలిటరీలో ఒక గొప్ప విజయం అన్నట్టు. మామూలుగా మనటువంటి వాళ్ళకి అర్థం కాదు కానీ, మిలిటరీలో పనిచేసే వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రతి దేశానికి ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ ఏ మాత్రం కూడా పసిగట్టకుండా కరెక్ట్ గా ఎక్కడెక్కడైతే ఇల్లు ఉన్నాయో మళ్ళీ పక్కన ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకి ఏం మాత్రం దెబ్బ తాకుండా అటాక్ చేసినారు. అలా అజర్ మసూద్ వాడి కుటుంబం ఏంది, మిగతా వాళ్ళు చాలా మంది చచ్చిపోయింది, కానీ ఇంకా కొంతమంది అసలు కూడా చనిపోవచ్చు, కానీ పాకిస్తాన్ అసలు విషయం చెప్పదు. అయితే మొన్న జరిగిన దాంతో ఏంటంటే, అది ప్రపంచం ఏం చెప్పిందంటే మొత్తం ఓకే, ఇండియా కరెక్ట్ పాత్రలో పోయింది. ఈ భారతదేశంలో కూడా అది అన్యూహంగా పెద్ద ఎత్తున ఇంక్లూడ్ కాంగ్రెస్ కూడా స్వరం మార్చింది, కాంగ్రెస్ కూడా ఇప్పుడు వంతపాడుతున్నది. అయితే ఒకటేంటంటే, ఇదంతా జరిగిన తర్వాత ఇది ఇక్కడికి ఆగదు. ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇది చేసిందంటే, ఇది చేసిన తర్వాత తప్పకుండా మళ్ళీ పాకిస్తాన్ మనమే రిటాలియేట్ చేస్తుంది. రిటాలియేట్ చేసినప్పుడు ఏంటంటే, అప్పుడు మనం ప్రపంచానికి మళ్ళీ చెప్పదలుచుకునేది ఏంటంటే, మేము కేవలం తీవ్రవాద సంస్థల మీద, వాళ్ళ స్థావరాల మీద దాడి చేసినాం, కానీ ఇక్కడ మా ఇండియాలో తీవ్రవాద స్థావరాలు ఏమి లేవు. మనం మిలిటరీ మీనో, లేకపోతే మన జన ఆవాసాల మీనో, సిటీల మీద అటాక్ చేయాలి వాళ్ళు. కాబట్టి ఇక్కడ చేస్తే మనం ఫర్దర్ గా ఎస్కలేషన్ చేసి పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి. యుద్ధం చేసి నాకున్న సమాచారం, నాకున్న లెక్క ప్రకారం ఏంటంటే, భారతదేశం ఇంతట్లో యుద్ధం ఆపదు. అది చాలా దీర్ఘకాలం పోతుంది. ఆ దీర్ఘకాలంలో కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, లేకపోతే ఒక